సో సువార్త రెవల్యూషన్ని కాదు తీసుకొచ్చేది, రెవల్యూషన్ని తీసుకొస్తుంది. సో ఈ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత అనేది ఒక వ్యక్తి జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, రూపాంతరపరుస్తుంది. మార్పు అనేది మనిషి వలన కలిగేటువంటిది కాదు. మార్పు దేని బట్టి కలుగుతుంది ఒక వ్యక్తి జీవితంలో అనంటే, ఆ వ్యక్తికి దేవుని గూర్చిన ప్రత్యక్షత కలుగుట ద్వారా. అందుకే అపోజిట్ పౌలు తిమోతికి రాస్తూ మొదటి తిమోతి 1:12 చెప్పాడు, పూర్వం హానికరుడను, హింసకుడను, దూషకుడను, అవిశ్వాసిని, పాపుల్లో ప్రధాన పాపిని ప్రభు నన్ను కనికరించాడు, నా జీవితాన్ని మార్చాడు. నేను ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. ఒక వ్యక్తి నిజ దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానంలోనికి రాకుండా తన జీవితంలో మార్పు అనేది జరగదు, రూపాంతరం అనేది జరగదు. సో సువార్త ఒక వ్యక్తిలో మార్పును తీసుకొస్తుంది, వ్యక్తి నైజంలో, వ్యక్తిత్వంలో మార్పు తీసుకొస్తుంది. అందుకొరకు వాళ్ళు సువార్త ప్రకటిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు.